పడి పడి లేచే మనసు ఎపిసోడ్ 6. అప్పుడే వేణు సత్యవైపు కోపంగా చూస్తూ లోపలికి వెళ్లాడు. సత్యతో పరిచయం పెరిగిన తర్వాత మల్లికాను మర్చిపోయాడు. కాని సత్య మల్లిక వాళ్ల ఇద్దరిని కలపాలని బయట నిలబడి ఆలోచిస్తుంది. లోపల తల్లిదండ్రులతో మాట్లాడుతున్న ఆనందును చూసి, పిన్ని అమ్మ నీకు ఇవ్వమని ఇచ్చింది అని చేతికి ఇచ్చి ఆనంద్తో మాట్లాడకుండా పక్కకి చూశాడు. అవునా, ఇంతకీ ఏమిటిది అని మూతి తీసి చూసింది. ఓ జిలేబిలా, ఆనంద్ నీకు ఇష్టమని మీ పెద్దమ్మ నీకోసం పంపింది అనుకుంటా, తిను అని నోటికి అందించింది. వాడికోసమే జాబ్ సంపాదించి ఇంటికి మొదటి నెల జీతంతో ఇంటికి వస్తున్నాడని తెలిసి అమ్మ నోరు తీపి చెయ్యాలని, తనకి ఎలాగో జిలేబి ఇష్టమని నేనే అది చెయ్యమని చెప్పాను. సరే పిన్ని బాబాయి ఇంకా నేను వెళ్తాను అని అక్కడ నుండి కదిలాడు. అరే, ఇప్పుడే వచ్చి అప్పుడే వెళ్ళిపోవడం ఏమిటి? కాసేపు కూర్చోని ఫ్రెండ్ ఉన్నాడు కదా, మాట్లాడుతూ ఉండు, నేను టీ పెట్టుకుని తీసుకుని వస్తాను అని జడ ముడి వేసుకుని వంటగదిలోకి వెళ్ళింది. బాబాయి, నాకు నాన్న పని చెప్పాడు, నేను వెళుతున్నాను అని పిన్నికి చెప్పండి అని ఒక చూపు ఆనందం వైపు కోపంగా విసిరి వెళ్ళాడు. ఏమిటి? రా, నాతో కనీసం ఎప్పుడు వచ్చావో, ఎలా ఉన్నావో, జాబ్ ఎలా ఉంది అని కనీసం ఎది అడగవా? ఎందుకంతా కోపం అని చెయ్యి పట్టుకుని లాగి అక్కడే ఉన్న కుర్చీ ముందుకి లాగి కూర్చోపెట్టారు. లేకపోతే ఏమిటిరా, నువ్వు కనిపించకుండా ఫోన్ చెయ్యకుండా దూరంగా ఉంటే కోపం రాదా మరి అని చెయ్యి కోపంగా విదిలించుకుని చేతులు నలుపుకుంటూ అటు ఇటు చూశాడు, కిందకి అసహనంగా. అద్దా, సత్య కొన్నాళ్ళు ఫోన్కి ఫ్రెండ్స్కి దూరంగా ఉండి పుస్తకాలతో టైం గడుపో, మంచి జీవితం ఉంటుందని అన్నది తనకోసం అని ఇంకేదో చెప్పబోతుంటే మాటలకి అడ్డుకట్టు వేస్తూ, తనకోసం తన మాట వినకపోతే బాధపడుతుందని నన్ను దూరం పెట్టావా? అయిన నీకు ముందు పరిచయమైన నాకంటే తనే ఎక్కువ అయ్యపోయింది, బొత్తిగా నాతో చెప్పాలేనంత దూరం పెట్టేశావు అని కన్ను బొమ్మలు చిట్లించాడు. ముందు చదివిన 10వ తరగతి కంటే తరువాత చదివిన డిగ్రీకి విలువ ఎక్కువ, అది తెలుసు కదా. ఆ డిగ్రీ కోసం నా జీవితం మధ్యలో ఆగిపోతుందని తను నన్ను ఎలా అయినా మార్చాలి అని అనుకుంది. అందుకే ఆగిపోయిన చదువు నా చేత తిరిగి పూర్తి చెయ్యాలని, ఆ తరువాత నా చదువుకి ఉద్యోగం వచ్చేవరకు నాతో ఉండి నా జీవితాన్ని నిలబెట్టాలని కంకణం కట్టుకుంది. తను చెప్పేది విన్న తరువాత నాకంటే నా లైఫ్ బాగుండాలని, ఎక్కువగా ఆలోచించే తన మనస్సు నొప్పించకుండా ఉండాలని, తన నిర్ణయానికి కట్టుబడి ఉంటానని మాట ఇచ్చాను. ఆ మాట నిలబెట్టుకోవడం వల్లే కదా ఈరోజు నేను ఇంత మంచి స్థాయికి ఎదిగాను. మా అమ్మ నాన్న గర్వంగా చెప్పుకునే స్థాయిలో నేను ఉండాలని కోరుకుని, నేను కన్న కలలు కలలుగా మిగిలిపోతాయేమో అని నా భయాన్ని తరిమి నాకు ధైర్యం చెప్పింది. నా పేరులో ఉన్న ఆనందం నా జీవితంలో ఉంటుందా అనుకున్న సమయంలో సత్య పరిచయం నా జీవితం మార్చేసింది అని సంబరపడుతూ సంతోషం వ్యక్తం చేశాడు తన మాటలలో. కొడుకు స్నేహితుడితో ఆనందంగా మాట్లాడుకోవడం చూసి బయట ఒంటరిగా నిలబడి ఫోన్ నొక్కుకుంటున్నా సత్య దగ్గరికి వెళ్లి ఆమె కుటుంబం గురించి ఆరాళ్లు తీశాడు. బహుశా ఆయనకి తనలనే సత్యను కోడలు చేసుకోవాలనే ఆలోచన వచ్చింది ఏమో అనుకుని వంటగదిలో టీ పెడుతూ బయటకి చూసింది పద్మ. సత్య గురించి మాట్లాడే మాటలు వినలేక, రేయ్, చాలు చాలు, అర్థమయింది. సత్య నీకు చేసిన మంచి గురించి పదే పదే చెప్పకర్లేదు, నాకు అర్థమైంది. సరే, ఈ విషయములో పడి అడగడం మర్చిపోయాను. మల్లికాకి జాబ్ వచ్చిందని ఫోన్ చేసి చెప్పవా లేదా ఇంకా అని లేచి భుజం మీద చెయ్యి వేశాడు. చెప్తామని ఖానికి తన నంబర్ అందుబాటులో లేదని, స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఈరోజు తనని కలిసి నా జాబ్ గురించి చెప్పి సర్ప్రైజ్ చెయ్యాలి. నేను ఎలానో చదువు మీద శ్రద్ధ లేకుండా ఉద్యోగం చూసుకోవడం లేదని, తను జాబ్ సంపాదించాలని కష్టపడుతుంది పాపం. ఈరోజు అక్కడికి వెళ్లాలని అనుకున్నాను. కాని సత్య బయటకి వెళ్తామని అంటుంది. తనను నాతో చూస్తే మళ్ళీ తప్పుగా అర్థం చేసుకుంటుంది అని ఆలోచిస్తున్నాను. రే, తప్పు ఏని ఉందిరా, తనతో నిన్ను చూసి నీ లవర్ అనుకోవాలి. నువ్వు కూడా సత్యమీద చేతులు వేస్తూ దగ్గరగా ఉండు. ఆ దెబ్బకి మల్లిక భయపడి పెళ్లి ముహూర్తం త్వరగా పెట్టాలని రమ్మని చెప్పి నీకు ఫోన్ చేస్తుంది అని కన్నుగిటారు మిత్రుడు. రే,
సత్యతో నేను మల్లికాకి దగ్గర అవ్వడం కోసం తనతో పరిచయం పెంచుకున్నాను అని తెలిస్తే బాధపడుతుంది. తనతో నేను ఫ్రెండ్లు మాట్లాడతాను, కాని అవసరం కోసం టైంపాస్ చేసే రకంలా ఎప్పటికీ ఉండలేను. తను ఇప్పుడు నా దృష్టిలో మంచి ఫ్రెండ్ మాత్రమే. నువ్వు ఎలానో తను అలానే, అంతకు మించి ఏమీ లేదు. సరే, నేను వెళ్ళి వస్తాను. సరే, వెళ్ళిరా, తాను నీకోసం ఎదురు చూస్తుంది అని పంపేశాడు. నువ్వు చెప్పింది నిజమే, తను నిన్ను ఫ్రెండ్ కంటే ఎక్కువ అనుకుంది కాబట్టి నిన్ను ఈ స్థాయికి తీసుకొని వచ్చింది అని మనసులో అనుకున్నాడు. నువ్వు కూడారా, బయటకి దనికి నిన్ను పరిచయం చేస్తాను. వేణు వద్దని చెప్పిన చెయ్యి పట్టుకుని లాక్కుని తీసుకుని వెళ్ళాడు సత్య. తను నా ఫ్రెండ్ వేణు. ఇంతగా వచ్చేప్పుడు చూపించాను ఇల్లు, అది వీలదే. వేణు సత్య అని ఇద్దరిని పరిచయం చేశాడు, ఒకరికి ఒకరిని. హాయ్ వేణుగారు, మీ ఫ్రెండ్ నీ గురించి చాలా చెప్పాడు. ఫోన్లో 16 ఏళ్ల అమ్మాయి అనుకుని 60 ఏళ్ల పల్లెపడుచుతో చాట్ చేసి లవ్ చేసి తీరా ఎదురుగట్టుగా వెళ్ళి చూసిన తరువాత నిజం తెలుసుకుని బీచ్లో పడి దొల్లి దొల్లి ఏడిచిన విషయము కూడా చెప్పారు అని నవ్వింది. అది విని వేణు కోపంగా చూసి, అదా, నేను కాదు, మా ఫ్రెండ్ స్టోరీ. నా పేరు చెప్పి నీకు చెప్పడేమో. మావాడు అంతే చిలిపి అల్లరి పనులు బాగా చేస్తాడు. ఏరా, అది నేనని అనుకున్నావా? అది మా ఫ్రెండ్ స్టోరీరా అని మాట మార్చి భుజం మీద కొడుతూ ఒక గిల్లు గిల్లాడు కోపంగా. ఓ అవునా అని గట్టిగా నవ్వింది పడిపోతూ ఆనంద్ చెయ్యిను పట్టుకుని. నిజం సత్యగారు, మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. బాబాయి, మీరు ఏమిటి అలా కోపంగా చూస్తురు? వీడు అబద్ధం చెప్పాడు బాబాయి, నిజం కాదు. మీకు తెలుసు కదా వీరు అబద్ధాలు చెప్పడం గురించి అని భయపడుతూ నసిగాడు. ఆ తెలుసు, అబద్ధం చెప్పేది ఎవరో నాకు క్లియర్గా తెలుస్తోందిలే. నీ వేషాలు మీ నాన్న దగ్గర సాగినట్టు నా దగ్గర సాగవు. నా కొడుకు చెప్పేవాడు అది ఇంతకు ముందు. ఇప్పుడు వాడు సత్యతో చేరిన తరువాత అబద్ధం చెప్పడం మహాపాపం అని తన పేరులో సత్యములానే తనల నిజాయితీగా ఉండాలని, తప్పు అయినా ఒప్పు అయినా ఎప్పుడూ నిజాలే మాట్లాడాలని నేర్పి అలవాటు చేసింది. వారులా నువ్వు కూడా మంచి స్థాయికి వెళ్ళాలి అంటే ఆ ఫేస్బుక్ చూడడం మాని దాని బదులు నోట్బుక్ తీసి చదవడం నేర్చుకో. కొంచెమయ్యా బాగుపడతావు. అమ్మా నాన్న కష్టపడేది ఎవరికోసంరా, నీకోసమే కదా అని తీరుతూ అక్షింతలు వేశాడు. అబ్బా బాబాయ్, ఏమి తీరుతున్నారురా బాబోయ్, నా చెవులు చిల్లులు పడేలా ఉన్నాయి. అర్జెంటుగా ఇక్కడ నుండి తప్పించుకోవాలి అని వెకీలి నవ్వుతున్నారు. ఒరే సన్నాసి, నేను నిన్ను పొగడడం లేదు, తీరుతున్నాను. అప్పులు చేసి మీ నాన్న ఇల్లు అమ్మేసే పరిస్థితికి తీసుకొని వచ్చావు. ఇక్కనైనా బుద్ధిగా చదువుకుని నీ తమ్ముడులా ఆలస్యంగా అయినా పరవాలేదు, వాడిని ఆదర్శంగా తీసుకుని బాగుపడు అని ఇంకా గొంతు పెంచి అరిచాడు. సరే బాబాయి, నాన్న కంటా ఫోన్ చేస్తున్నారు, వెళ్తాను. ఫోన్ రాకుండానే ఫోన్ తీసి హలో హలో నాన్న, వస్తున్నాను, దారిలో ఉన్నాను మాట్లాడుతూ వెనుకకి తిరిగి ఆనంద్కి చెయ్యి ఓపి అక్కడ నుండి జారుకున్నాడు. తప్పించుకొని వెళ్ళిపోతున్నావేనో గాడిని గుర్తు చేసుకొని ఇద్దరూ బీచ్లోకి వచ్చి పడిపడి నవ్వుతున్నారు. ఆనంద్ ఇంకా, నువ్వు సాధించాల్సింది ఇంకోటి ఉంది, మర్చిపోయావేమో అని గుర్తు చెయ్యాలని తీసుకొని వచ్చాను. ఇది అంతా నువ్వు ఎవరికోసం కష్టపడి సాధించావో తెలుసు కదా. ఇప్పుడు తనని కలిసి మాట్లాడానికి వెళ్తున్నావు. వెళ్ళి జాబ్ గురించి ఒక్కటి చెప్పి ఆగిపోకుండా పెళ్లి గురించి కూడా గుర్తు చెయ్యాలి. ఏమిటి, సరేనా? అర్థమయిందా అని రెట్టించి అడిగింది కళ్లలోకి చూస్తూ. అర్థమైంది. నేను వెళ్ళాలని అనుకున్నాను. నువ్వు పని ఉందని అంటే ఇప్పుడు మల్లికాను కలవాలని ఆలోచన విరమించుకొని రేపు కలుద్దామని ఆగిపోయాను అని తలకిందకి దించుకొని పక్కన ఇసుక మీద పేర్లు రాస్తున్నాడు వేలితో. అవునా, అయితే వెళ్ళవచ్చు కదా. నీ లవర్ను నాకు పరిచయం చేస్తావా? తనని అస్సలు డైరెక్ట్గా చూసి నువ్వు తనని ఎంత ప్రేమిస్తున్నావో చెప్పి తన అదృష్టాన్ని పొగడాలి కదా అని నవ్వింది. ఇద్దరూ కలిసి మల్లికా ఉండే హాస్టల్ వైపుకి తనని కలుసుకోవాలని ఆతృతతో పరుగులాంటి నడకతో వెళ్లారు. కాని అక్కడ తన ఫ్రెండ్స్ బెంచ్ మీద బయట కూర్చుని మాట్లాడుకుంటూ ఆనంద్ రావడం గమనించారు. మళ్ళీ ఏమి గొడవ చేస్తాడో, తాగివచ్చిన ముఖములా లేదులే,
ఆయన తన పక్కన ఇంకెవరో అమ్మాయి ఉందని చూస్తూ ధైర్యంగా లేచి నిలబడ్డారు. హాయ్ మల్లిక, ఎక్కడ ఉంది? రూంలో ఉందా? ఒక్కసారి పిలుస్తారా? అని చుట్టూ చూశాడు. వాళ్ళు ఒక్కరి మొహాలు ఒక్కరు చూసుకుంటూ అదేమిటి అలా అడుగుతున్నారో, మల్లిక హాస్టల్ నుండి వెళ్ళిపోయి నెల రోజులు పైనే అయ్యింది కదా, తన ఇక్కడ లేదని విషయమూ మీకు తెలియదా? అని అయోమయంగా అడిగారు. లేదు, నాకు తెలియదు. హాస్టల్ నుండి వెళ్ళిపోయింది అంటే ఇప్పుడు తన ఎక్కడ ఉంది మీకు తెలుసా? అని కంగారుగా అడిగారు. తనని వాళ్ళ నాన్నగారు సడన్గా వచ్చి కోపంగా తీసుకుని వెళ్లడం చూశాము. కోచింగ్ కూడా రావడం లేదు. తనకి పెళ్లి కుదిరిందని మొన్ననే ఫోన్ చేసి మాట్లాడింది. అంటే పెళ్లి జరిగేది మీతో కాదా? అని అతని వైపు జాలిగా చూశారు. ఆ మాట విని తన గుండె జల్లుమంది. కాలం ఒక్కసారిగా ఆగిపోయినట్టు నిశ్శబ్దం ఆవహించింది. పెళ్ళా? అంటే తనని నన్ను కాదని ఇంకొకరితో పెళ్లి ఎలా చేసుకుంటుంది? ఒకవేళ మా ప్రేమ విషయము తెలిసి తన ఇష్టం లేకుండా వాళ్ల బలవంతంతో పెళ్లికి రెడీ అయిందా? నో, అలా జరగటానికి వీలులేదు. మల్లికాను వేరొకరితో నేను ఊహించుకోలేను. మల్లిక నాకు మాత్రమే సొంతమని బాధపడుతూ తనలో తనే మాట్లాడుకుంటూ ఆలోచిస్తూ అక్కడ కూర్చోపడిపోయాడు. సత్యనందును ఆ పరిస్థితిలో చూసి, నందు, నువ్వు ఏమీ బాధపడకు. మల్లికాకి ఇష్టం లేకుండా పెళ్లి చేస్తుందా ఏమో. మీకు ఫోన్ చేసి చెప్పింది అన్నారు కదా, తన ఫోన్ నంబర్ ఒక్కసారి చెప్పుతారా? అని అడిగి తీసుకుంది. ఆనంద్ ఫోన్ నుండి మల్లికా నంబర్కి కాల్ కలిపింది. కాని ఆ నంబర్ చూడగానే మల్లికా ఫోన్ అచ్చేసింది. ఎంతసేపటికి ఫోన్ తీయలేదు. నీ నంబర్ చూస్తే వాళ్ల నాన్న తీడతారు అని డిలీట్ చేసినట్టు ఉంది. నా ఫోన్ నుండి చేసి ఇస్తానని ఫోన్ కలిపింది. పాపం మల్లికా తనని చీటింగ్ చేసింది అనుకుంటా. అందుకే అవసరం అయిపోయిందని డబ్బు ఉన్నవాడు దొరికాడా? మా కాబోయే శ్రీవారికి జూబ్లీహిల్స్లో ఇల్లు, నందకోప్ల ఆస్తి అని గొప్పగా చెప్పి పొంగిపోతుంది కదా. అంటే ఈ అబ్బాయిని టైంపాస్ చేసిందా? ఫోన్ కట్ చేస్తుంది ఏమో అని వాళ్లు చెవిలో గుసగుసలు వినిపిస్తున్నాయి మెల్లగా ఆనంద్కి. నోరు ఉందని ఇష్టమొచ్చినట్టు నా మల్లికా గురించి మారలితే నాలుకకొస్తాను అని బెదిరించి సత్య ఫోన్ కలిపి చేతికి ఇచ్చి మాట్లాడమని అంటే, హలో మల్లిక, నేను నీ నందు అని మాట్లాడాడు. ఆ మాట విని నందు, నాకు ఎవరూ తెలియదు అని ఫోన్ కట్ చేసింది. తన పక్కన ఎవరైనా ఉన్నారేమో, అందుకే కట్ చేసింది ఏమో అని మళ్ళీ చేశాడు. మల్లిక, నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావో? నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను. నాకు జాబ్ వచ్చింది. మీ ఇంట్లో పెళ్లికి ఒప్పించడానికి నేను వస్తాను. రానా? ఎవరు మీరు? నాకు తెలియదు. ఎందుకు నన్ను ఇబ్బంది పెడుతున్నారు? ఇంకోసారి ఫోన్ చేస్తే బాగోదు అని వార్నింగ్ ఇచ్చింది. మల్లిక, నువ్వు అలా మాట్లాడితే ఎలా? నువ్వు నాకోసం సాయంత్రంలోపు బీచ్కి రాకపోతే నేను సూసైడ్ చేసుకుంటాను అని గొంతులో దుఃఖాన్ని ఆపుకుంటూ కష్టంగా చెప్పారు. స్టోరీ ఇస్ కంటిన్యూ. Subscribe to our channel. Thanks for watching.